లావణ్యనే పెళ్లి చేసుకుంటానని చెప్పేయ్. అంతటితో అన్ని సర్దుకుంటాయి. అంటే అమ్మ మనసు కష్టపెట్టడం ఎందుకని తర్వాత నీ ఇష్టం. అమ్మ శాము, మీ అమ్మ గురించి ఉన్నవి లేనివి ఎన్నెన్ని మాటలు అంటున్నారో వింటున్నావు కదా. అందుకని అమ్మా, నువ్వు కాస్త మాట్లాడకుండా ఉంటావా? ఎలా ఉంటానే? ఒక ఆడపిల్లని, అది ఈ ఇంటి ఆడపడుచు కూతుర్ని ఇన్ని మాటలు అంటుంటే ఈ ఇంటి పెద్ద కోడలిగా చూస్తూ ఎలా ఊరుకుంటాను? అమ్మా, అనవసరంగా మాట్లాడి సమస్యను పెద్ద చేయకు. నేనేం చేశానే? అయినా ఒక మాట అడుగుతాను చెప్పు. మీ అమ్మని, అదే నన్ను ఒక్క మాట ఎవరైనా అంటే నువ్వు ఊరుకుంటావా చెప్పు? అది శామ్ పడుతున్న బాధ. అది చూసి తట్టుకోలేక నా మనసులో ఉన్నదేదో చెప్పేశాను. అక్క, ఈ విషయంలో నువ్వే మాట్లాడద్దు. నీ సలహాలు ఏవివ్వద్దు. అది కాదు చెల్లి, ఇది నా కొడుక్కి నాకు సంబంధించిన విషయం. ఇందులో నువ్వు కలగ చేసుకుంటే మర్యాద దక్కదు, గుర్తుంచుకో. అమ్మా, ముందు నువ్వు ఒకసారి లోపలికి పద, నీతో మాట్లాడాలి. నేను రాన్రా. అంతేకాదు, ఇక్కడ నేను ఏం చేసినా ఏం జరుగుతున్నా నువ్వు కదలద్దు, మాట్లాడద్దు. అంతే. అమ్మా, చెప్పాను కదా. ఏయ్, నువ్వు పోవే బయటికి. ప్లీజ్ నన్ను నమ్మండి, నేను తప్పు చేయలేదు. అర్థం చేసుకోండి. నోరు ముయ్యవే. పోవే ఇక్కడి నుంచి. ఇంకొక క్షణం నువ్వు ఇంట్లో ఉన్నా ఈ ఇల్లు కలుషితం అవుతుంది. చిన్నత, నేను చెప్పేది కాస్త విను. ఇంకా వినేదే లేదు. ఇంకోసారి ఈ వజ్రపాటి ఇంటి వైపు గాని నా కొడుకు వైపు గాని కన్నెత్తి చూసావా, నిన్ను పెట్రోల్ పోసి నిలువెల్ల తగలు పెడతాను. పోవే బయటికి. అయ్యో, సూర్య, ముందు దాన్ని వదులు. పోవే బయటికి. నేను తనను ప్రేమించానమ్మా. నీకు తెలుసు, నేనిప్పుడు వెళ్ళనిస్తే తనను ప్రేమించిన వాడిని అవను, మోసం చేసిన వాడిని అవుతాను. నువ్వు 1,00,000 సార్లు చెప్పినా అది నీ భార్య కాదు, నా కోడలు కాదు, కానివ్వను. ఇన్నాళ్ళు ఆ కళ్యాణి పేరెత్తితేనే అంతెత్తు లేచేవాడివి. కళ్యాణి రూపం కూడా ఇంట్లో ఎవరికంటా పడకూడదని, అది నానమ్మని బాధిస్తుందని ఆ ఫోటోలన్నీ తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేసావే. అలాంటి కళ్యాణి కూతురు ఇప్పుడు ఈ క్షణం నీకు మంచిదైపోయిందే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.